హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చెప్పరి MLNV మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటనంటే మేము ఏం చేస్తున్నాం, ఓరాలు తీస్తున్నాం, వడ్లు పెడుతున్నాం. ఇక నాటైతే నాటేయడానికి వచ్చింది, నారైతే ఎదిగింది, ఎదిగింది. ఈ వడ్లు తీసుడైతే మస్తు కష్టమవుతుంది, అయితేలే వస్తలే. అక్కడ 3 ఎకరాలు, ఆడ ఎకరం, ఈ 5-6 ఎకరాలు పెట్టే వరకు రోజు డైలీ ఈ వడ్లు పెట్టుడే కదా, అస్సలు చేతనైతలేదు ఫ్రెండ్స్. చూడుర్రి, ఎండ 12:30 అవుతుంది, ఎండ చంపుతుంది. ఇక కూసుండి మీకైతే వడ్లు ఎక్కితే, వడ్లు పెడితే ఎంత కష్టం, మాలాంటి రైతులు ఎంత కష్టపడుతుర్రు అనేది అయితే నేనైతే ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడే ఫస్ట్ టైం కదా, మొత్తం వ్యవసాయం చేస్తున్నా, నేర్చుకుంటున్నా కదా. ఎంత అనంటే అన్నీ ఆల్మోస్ట్ నాటేసుడు, పారవట్టుడు, తవ్వుడు, వడ్లు ఎక్కుడు, వడ్లు పెట్టుడు. ఇగో చూసిర్రా, నేర్చుకున్నా, చెక్కుతున్నా, పెడుతున్నాం. మనం నేర్చుకుంటే రానిదంటూ ఏది ఉండదు కదా. పని రాదన్న పని రాజా పని కాదు, నేర్చుకొని చూపెట్టాలి, నేర్చుకొని ఇడిచిపెట్టాలి ఏ పనైనా. చూడుర్రి, ఇక వడ్లు అయితే పెడుతున్నాం. ఈ వడ్లు పెడుతుంటే ఏమన్నా ఏమన్నా కిటుకులు ఉన్నాయా దీనికి, ఇంకేమన్నా వ్యూవర్స్కి ఏమన్నా సజెషన్స్ ఇచ్చేది ఉందా చెప్పాలి. పెద్ద ఆసామివి చెప్పు. చెప్పు. ఇక లాస్ట్ కదా, ఈ ఎకరం అయిపోయిందంటే కథం. ఇక లాస్ట్ ఇక వడ్లు పెట్టుడైతే లాస్ట్. ఇక ముందుకైతే పోతున్నాం. ఇక ఈ పొత్తులొడ్లు ఉంటాయి చూడుర్రి, పొత్తులొడ్లు అయితే అస్సలు ముట్టుకోవద్దు. ఎందుకనంటే ఉత్త గడ్డి కోసుకోవాలి కొడవలు బట్టి. కానీ వడ్లు పెట్టుడు బంద్ చేస్తే మరి నీళ్ళు ఎట్లా పోతే గట్లనేనా చెప్పుడు పాపం. అట్లా చెప్పద్దు, వడ్లు పెట్టుకోవాలి, పెట్టుకుంటేనే మంచిగా నీట్గా ఉంటాయి. వడ్ల పొన్న మనం వరి కలిసేదాకా అయితే అదేంటి గడ్డి పడది, మంచిగా తిరగడానికి మనకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వడ్లు పెట్టుకుంటేనే మంచిగా. ఎండ్రికాయలు గిట్లా అన్నీ పొక్కలు చేస్తూ ఉంటాయి కదా, నీళ్లు పోతాయి. నీళ్ళన్నీ ఒకవేళ అద్దం అంటే కరువు నీళ్ళు ఉన్నాయి అనుకోరి, ఎట్లుంటుంది, పారుడు కష్టమవుతుంది. అందుకోసం అయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, వడ్లు అయితే మంచిగా నీట్గా ఎక్కుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. అంతేనా ఫ్రెండ్స్. చూడుర్రి, ఇక పొత్తుల వడ్లు అయితే అస్సలు ముట్టుకోవద్దు. పెద్ద పెద్ద వడ్లు ఉన్న వాటికైతే గడ్డి కోసుకోర్రి, మంచిగా పెట్టుకోర్రి వడ్లు. నాట్లు వేయర్రి. మీ దిక్కు నాట్లు ఎత్తుర్రా ఎత్తలేరా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. మా దిక్కు అయితే వడ్లు ఎక్కబోతే మొగోళ్ళకి 1200 కైకిలి. మీ దిక్కు ఎంత ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. నాటేయడానికి పోతే 400, మీకెంతనో కామెంట్ చేయర్రి. ఓకేనా. ఇక 12:30 అంటే 1 దాకా ఎక్కిన తర్వాత ఇక అన్నం తినాలి, అన్నం తింటాం. టైం అయితే 1:30 అయింది ఫ్రెండ్స్. తినడానికి అయితే వచ్చినాం. ఇక ఎండనైతే ఎండ మస్తు కొడుతుంది చూసిర్రా. అంతకుముందుకైతే టైములు లేనప్పుడైతే పొద్దున్న చూసే తినేటోళ్ళట. ఇప్పుడైతే పొద్దు అయితే ఇక ఏర్పడుతుంది చూసిర్రా. 1:30 అవుతుంది, ఎండనైతే మస్తు కొడుతుంది. ఇక తినడానికి అయితే వచ్చినాం, తింటున్నాం. మీరందరు తిన్నారా? తింటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, పచ్చని వాతావరణంలో అయితే ఇగో సీతాఫలం చెట్టు, ఇటు మునగ చెట్టు. ఇక అన్నం అయితే పెట్టుకొని తింటున్నాం మేమైతే. చూడండి, చికెన్ ఉప్పు పెట్టు కదా, చూపద్దా, చట్నీ వేసుకుంటావా? చూడండి, ఫస్ట్ బుక్ ఎప్పుడైనా నాకే పెడుతుంది. ఇట్లా భర్త తినబెడితే తినాలని ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అట్లాంటి అదృష్టం. తిడతారు మళ్ళా అన్నం కూడా పెడతారు కదా ఫ్రెండ్స్. తినొచ్చినాం. ఇక మళ్ళా మొదలు పెట్టినాం. ఇక చెప్పుడైతే ఇక ఇట్లా ఎక్కుకోవాలి గడ్డి, లేకుంటే ఫస్ట్ అయితే పైన ఒడ్డు పెట్టాలి. పైన ఒడ్డు పెట్టినాక ఇక గడ్డి అయితే ఏం లేకుండా కొంచెం పట్టు అంత ఇక ఇట్లనైతే చెక్కాల కొంచెం పట్టాలట. నేర్చుకున్నా ఇప్పుడే. ఇక పారనైతే ఇట్లా ఓకే కడపాలట, కడిపితే అంటుకోకుండా కొంచెం పట్టే. ఇక ఇట్లా కొంచెం సరే ఓకే, ఇట్లా కొంచెం పట్టుకుంటా తీయాలట. ఇక చూసి రైతు ఎంత కష్టమో నాటేయాలంటే ఇక ఇంత కష్టం. వర్షంతో రైతుకి ఎంత జీవనాధారం ఉన్నదో
చిన్నగా నా పాట రూపంలో నేనే రాసిన. ఒకసారి పాడతా వినండి తప్పకుండా, ఎవరేటు పరిగెత్తొద్దు ప్లీజ్. చినుకుంటే మనిషి కునికంట, వానతోటే రైతు బ్రతుకంట, మోడు వారిన రైతు బ్రతుకుల్లో మంచి రోజు చినుకు తెచ్చునంట. ఏరువాక వచ్చి ఏరులై పొంగితే రైతన్న గుండెలో రందే తీరునంట. బీడు భూములన్నీ పంట పైరులైతే భూ తల్లి ఎదలోన మురుసునంట, భూ తల్లి ఎదలోన మురుసునంట. బాగుందా ఫ్రెండ్స్? చినుకు ఉంటేనే మనిషికి ఉనికి, వాన ఉంటేనే రైతన్న బ్రతుకు. దీంతో నాకైతే ఏదో చిన్నగా ట్యూన్ చేయాలనిపించింది. తప్పకుండా మీకు నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. వీడియోస్ అయితే చేస్తున్నా, మా కష్టాన్ని గుర్తించి తప్పకుండా మాకు సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇక వడ్లయితే చెప్తున్నాం ఫ్రెండ్స్, చూసిరా ఇక వడ్లయితే పెడుతున్నాం. ఇగో ఆడదాకడైతే చెక్కి అయితే వచ్చిన. ఇక చూడుర్రి వాళ్ళైతే వడ్డు పెడతారు. ఇగో వడ్డు పెడతారు చూసిరా. ఇక వడ్లు పెట్టుడు, ఇది వడ్లు ఎక్కుడు ఎందుకు ఎక్కాలంటే గడ్డి పడకుండా ఉండడానికి. అయితే వడ్లు ఎక్కుకుంటే మంచిగా నీట్గా కనబడుతుంది, మంచిగా ఉంటాయి. నాటెత్తనైతే మంచిగా కనబడతాయి. నాటేసినాకనైతే వడ్లు పెట్టినాక ఒక తీరు కనబడతాయి పొలాలు మొత్తం, మంచిగా నాటేసినాక ఇంకొక తీరు చక్కగా కనబడతాయి మంచిగా. చూసిర్రా ఏంటిది? అమ్మో ఏంటిది ఏంటిది ఏంటిది? అమ్మో చూసిరా ఫ్రెండ్స్, ఇగో పొలంలా తాబేలు తాబేలు వెళ్ళింది. అమ్మో ఇక చూడు ఎట్లా చూస్తుందో. తాబేలు ఎంత నిమ్మలంగా నడుస్తుంది. ఇక చూస్తలే చూసిరా, ఇక వీడియో తీస్తారని చూస్తుంది. అగో చూసిరా దాని కళ్ళు గిట్ట ఎట్లా కనబడుతున్నాయో. గోర్లు కూడా ఉన్నాయి కదా దీనికి. అమ్మో ఇక చూసిర్రా. ఇక దీన్ని అయితే ఇండ్లు ఉంటే పొలంలో ఆయనతో ట్రాక్టర్ దున్నుతా అంటే తొక్కుతుంది కదా, అయినా దీని చిప్ప గట్టిగా ఉంటుందిగా, తొక్కుతుందా? 300 సంవత్సరాలు బతుకుతుంది తాబేలు, తెలుసా ఫ్రెండ్స్? కదా, మీకు కూడా పొలాలలో ఇట్లా తాబేలు కనబడతాయా? కనబడితే తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయర్రి. దీన్ని చెర్ల మొక్కన తీసుకుపోయి విడిచిపెడతాగో, అడిదిక్కు చెరువు అటు తీసుకుపోతా. పోదాం. తాబేలు బయట వదిలిపెడతా నిన్నైతే. చూడు పోతున్నాం. ఇగో మా అత్తమ్మ ఇక్కడ, మా సార్ అక్కడ. చూసిరా ఇద్దరు అటొక్కలు ఇటొక్కలు పెట్టుకొస్తారు. నా చెక్కుడు అయిపోయింది, బర్లగాడికి పోతాన్న. చూసిరా ఇగో మంచిగా చూడుర్రి, తాబేళ్ళు ఆయనతా దీని కింద వాడి చచ్చిపోతాయి ట్రాక్టర్ కింద. ఓకేనా? షెర్లకైతే పోతున్నాం. టకటక పెట్టుర్రి. ఫ్రెండ్స్ ఇక చెర్లకైతే తీసుకొచ్చిన, ఇక్కడనైతే వేసిన. ఇది ఒర్రే, ఇటు సైడ్ వేస్తే అది మెల్లగా ఎవరు లేనప్పుడు మెల్లగా నడుచుకుంటూ ఈ గడ్డిల నుండి పోతుంది. ఇది భూమి మీద నివసిస్తుంది, నీళ్ళలో నివసిస్తుంది, నీళ్లు నీకున్నా ఉంటుంది. ఈ పచ్చటి గడ్డి గరక అదొకటి ఇదొకటి తినుకుంటానైతే ఇదైతే భూమి మీదనైతే బ్రతుకుతుంది. దీని చిప్పనైతే చాలా గట్టిగా ఉంటుంది. దీని సంవత్సరం జీవితకాలం వచ్చేసి 300 సంవత్సరాలకి పైగానే జీవిస్తుంది, ఎందుకంటే దానికి రక్షణ కవచం అట్లాంటిది. దీన్ని చూడండి ఎంత చక్కగా ఉంది. దీనిపైన వీటిలలో నక్షత్రం తాబేలు అని ఉంటాయి. నక్షత్రం తాబేళ్ళు అంటే అవి ఇళ్ళలో పెంచుకుంటారట. అవి కుబేరుని అంశ అని అంటారు. తాబేళ్ళు అయితే కుబేరునికి చాలా ధనవంతుడు కదా, అంత ధనం వస్తుందని అనుకుంటారు. మా పొలంలోనైతే తాబేలు అయితే దొరికింది. మరి ఈసారి ఇక మరి మా పంటలు ఎట్లా పండుతాయో మేమైతే చూడాలి. ఇక చాలా సంతోషంగా ఉంది కదా. అగో చూడండి, ఎవ్వరు లేనప్పుడు నేను మాట్లాడుతున్నా అని మెల్లగా తల బయటికి తీసి చూస్తుంది. ఎవ్వరు లేకపోతే మెల్లగా కదులుకుంటూ వెళ్తుంది. నేనైతే పక్కకి వెళ్తా, నడిచేటప్పుడు ఒకసారి చూపిస్తా మీకు. ఎంత తాబేలంతా నిమ్మలంగా నడిచిన విజయం మాత్రం దానిదే కదా. కుందేలు ఎంత పరిగెత్తినా అది ఓడిపోతుంది, అంతే కదా. మనం కూడా తాబేలంతా శాంతంగా నిమ్మలంగా ప్రయత్నం చేస్తూనే ఉండాలి. చేస్తుంటే విజయం మన సొంతం అవుతుంది. కుందేలులాగా పరిగెత్తి అలసిపోతే ఏం లాభం చెప్పండి కదా. చూద్దాం నడుస్తుందా లేదా.
వేసుకుంటూ వెళ్తుందో చూసిరా, చూడండి నిమ్మలంగా వెళ్తుంది. వెళ్ళేసింది.